కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి మూవీ గురించి మాట్లాడదాం. సెల్ఫ్ రియలైజేషన్తో తండ్రిని హక్ చేసుకొని హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి అక్కడ ఎండ్ చేస్తుంటే బాగుండేది. కాకపోతే బస్ స్టాప్లోకి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ ఈ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి నాకు 18 ఇయర్స్ అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు? లాస్ట్ 10 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ తర్వాత మీరు ఏమైనా చేస్తే కోర్టుకి ఓకే, జనాలకు ఓకే, చూసే జనాలకు మాకు ఓకే అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి థియేటర్స్లో. సో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ గైస్, నాని గట్స్కి మెచ్చుకోవాలి. ఎందుకంటే రిలీజ్ కాకముందుకే ఛాలెంజ్ చేశాడు. 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఆ ఛాలెంజ్ వల్లనే మూవీపై చాలా మందికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఛాలెంజ్ లో 100% సక్సెస్ అయ్యాడు. నాకు మూవీ చూసాక అనిపించింది, కొందరు రివ్యూవర్స్ ప్రీ రిలీజ్ కాకముందుకే 1 డే బిఫోరే రివ్యూస్ చెప్తున్నారు. అన్ని ఫేక్ రివ్యూస్. నేను చాలా మంది రివ్యూస్ చూశాను. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది అని చెప్పారు. అక్కడ ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ లేనే లేదు. ఒక 10 minutes లవ్ స్టోరీ ఉంటుంది, అది కూడా క్యూట్ లవ్ స్టోరీ. అసలు సబ్స్క్రైబర్స్ పెరగగానే ఫేక్ రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేశారు, పెయిడ్ రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేశారు. మంచి సినిమాని కూడా డబ్బులు తీసుకొని ఫ్లాప్ సినిమాని రివ్యూస్ చెప్తున్నారు. చాలా మంది ఉన్నారు, చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు, అది కూడా పెద్ద పెద్ద రివ్యూవర్స్. వాళ్ళు చెప్పేది నిజమా తప్ప, అసలు ఫేకా రైటా అని. సో అది ఆ మ్యాటర్ పక్కకు పెడితే, ఆ మ్యాటర్ సపరేట్ మ్యాటర్, దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. కోర్ట్ వర్సెస్ నోబడి గురించి మాట్లాడితే ఫస్ట్ డిస్క్లైమర్ చేంజ్ చేయాలి. ఫస్ట్ డిస్క్లైమర్ ఇచ్చారు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అండ్ జరిగే సన్నివేశాలను తీసుకొని తీయలేదు అని. కాకపోతే ఇవి బయట జరిగే సన్నివేశాలే, బయట జరిగిందే సినిమాలో చూపించారు. బయట 18 and 17 years 19 years లవ్ స్టోరీని చూపించారు. అసలు 17 years అమ్మాయిని 19 years అబ్బాయి లవ్ చేస్తే, ఒకవేళ ఆ పేరెంట్స్ కేసు వేస్తే ఎన్ని కేసులని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంత టార్చర్ అనుభవించాల్సి వస్తుందో చూపించారు. అసలు ఎంత నీట్ అండ్ క్లీన్ సినిమా అంటే, ఈ మధ్య కాలంలో కత్తులతో గన్నులతో థియేటర్ మోత మోగిపోతుంది. ఇంకోటి ఐటమ్ సాంగ్స్ రాసుకొని వచ్చాను, అన్నీ మాట్లాడతాను, ఓకేనా? చాలామంది రివ్యూస్ చేశారు, నేను లేట్గా చేస్తున్నాను, నీట్గా చేస్తున్నాను, అంతా క్లారిటీ ఇచ్చే చేస్తున్నాను. సో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఐటమ్ సాంగ్ లేని సినిమా లేదు. అండ్ మూవీలో 4 songs కంపల్సరీ అయిపోయాయి. సో ఫైట్స్ అండ్ రొమాంటిక్ సీన్స్, హడావిడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హడావిడి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జుయ్ అంటుంటుంది. అలాంటివి ఏవీ లేకుండా హిట్ కొట్టొచ్చు అని రామ్ జగదీష్ గారు డైరెక్టర్ చేసి చూపించారు. సెల్యూట్ సార్. డైరెక్టర్ జగదీష్ గారిది ఇది ఫస్ట్ సినిమా అని ఎక్కడా అనిపించలేదు, ఏ సీన్లో అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, లాస్ట్లో చెప్తా, ఓకేనా? హీరో ప్రియదర్శి లాయర్గా మాత్రం బీభత్సంగా నిరూపించుకున్నాడు. అసలు పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి. శుభలేఖ సుధాకర్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. తనకిచ్చిన క్యారెక్టర్కి 100% ఇచ్చారు. ఎలాంటి చెత్త లేకుండా స్టోరీకి ఏది కావాలో అదే చూపించారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఇది ఫ్యామిలీ సినిమా అని నేను చెప్పలేను. ఈ సినిమాలో వల్గారిటీ కూడా ఉంది. క్లారిటీగా చూస్తే అందరికీ అర్థమవుతుంది. థియేటర్లో నెగిటివ్ స్లోగన్స్ వస్తున్నాయి, ఓయో రూమ్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి అని. సో ఇది ఫ్యామిలీ సినిమా అని నేను చెప్పలేను, కానీ యూత్ చూడదగ్గ సినిమా. యూత్ మాత్రం కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. సాయి కుమార్ గారి క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అయి ఉంటే ఈ సినిమా ఇలా వచ్చేదే కాదు. లాయర్గా ప్రియదర్శి ఇలా సక్సెస్ అయ్యేవారే కాదు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఈ సినిమాకి మొత్తం మెయిన్ భుజాల మీద గుంజుకొచ్చింది అంటే మన శివాజీ గారు. బిగ్ బాస్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, అయినా సరే ఏ మాత్రం తగ్గకుండా పర్ఫెక్ట్ సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. కొన్ని సీన్స్ చూస్తుంటే, శివాజీ గారిని చూస్తుంటే ఇంకేం చేస్తాడో అని భయం వేస్తుంటది థియేటర్లో. ఒరే ఇంకేం చేస్తావు బాబు, నువ్వు ఇంకేం ట్రై చేస్తున్నావు, నువ్వు గెలవడానికి ఇంకేం ట్రై చేస్తున్నావు అనిపించింది నాకు. కొన్ని సీన్స్ అట్లా ఉన్నాయి అనమాట సినిమాలో. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అది కూడా టీనేజర్స్ లవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఈ సమాజం ఎలా చూస్తుంది, అండ్ సిచ్యువేషన్స్ ఏంటి, ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అండ్ అంటే ఈ టీనేజ్ లవ్ స్టోరీ అనను, ఇన్ఫాక్చుయేషన్. ఇది ఇన్ఫాక్చుయేషన్, ఆ ఏజ్లో ఇన్ఫాక్చుయేషన్ లవ్ స్టోరీ అంట. సక్సెస్ఫుల్గా 100% లవ్ స్టోరీ, లవ్ అని క్లారిటీ ఉండదు ఆ ఏజ్లో. మోస్ట్ ఇంపార్టెంట్, లాని జనాలు ఎలా యూజ్ చేసుకుంటారు అండ్ లా అండ్ సెక్షన్స్ గురించి జనాలకు అవగాహన రావాలి, అందరికీ తెలియాలి అని చాలా బాగా నీట్గా చూపించారు ఈ సినిమాలో. ఇదంతా అయిపోయాక
నాకు పర్సనల్లీ అనిపించింది సినిమా లాస్ట్ 20 మినిట్స్ అక్కడ కేసు గెలిచాడు ప్రియదర్శి. ఆ అబ్బాయి వెళ్ళి ఆ అబ్బాయికి అంటే నన్ను న్యాయాన్ని గెలిపించారు అని, నేను నిర్దోషిని అని హక్ చేసుకుంటాడు, బాగా అనిపించింది. అండ్ తర్వాత తండ్రి కాలేజ్కి వెళ్తుంటే డబ్బులు ఇస్తుంటే అక్కర్లేదన్నా చెల్లికి ఇవ్వండి అని క్లారిటీగా చెప్తూ ఆ బాధతో నేను చేసింది తప్పు అని సెల్ఫ్ రియలైజేషన్తో తండ్రిని హక్ చేసుకొని హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి అక్కడ ఎండ్ చేస్తుంటే బాగుండేది. కాకపోతే బస్ స్టాప్లోకి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ ఈ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి నాకు 18 ఇయర్స్ అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు? లాస్ట్ 10 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ తర్వాత మీరు ఏమైనా చేస్తే కోర్టుకి ఓకే, జనాలకు ఓకే, చూసే జనాలకు మాకు ఓకే అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి థియేటర్స్లో. చాలా అంటే చాలా 18 ఇయర్స్ నాకు ఇప్పుడు 18 ఇయర్స్ అనే డైలాగ్ రాగానే ఇంకేంది అయిపోయింది, ఇంకేంది ఓయో రూమ్కి వెళ్ళండి, ఇంకేంది పార్క్లోకి వెళ్ళండి అని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇది మాత్రం నాకు పర్సనల్లీ నచ్చలేదు. అక్కడ లాస్ట్ 10 మినిట్స్ మాత్రం సినిమాని హిట్ టాక్ నుంచి యావరేజ్ టాక్ వచ్చింది. సో ఓవరాల్గా సినిమా 1 టైం చూడడానికి బాగుంటుంది. అది కూడా ఫ్యామిలీతో చూడలేము. యూత్ అయితే ఫ్యామిలీతో చూడలేరు, ఎందుకంటే ఇప్పుడు యూత్ ఎలా ఖరాబ్ అవుతున్నారో ఆ సినిమాలో చూపించారు. అండ్ కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోర్టును ఎలా మోసం చేస్తున్నారు జనాలు అని చూపించారు. స్పెషల్గా ఇంకో విషయం, సొసైటీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిస్తే ఏమనుకుంటుంది, అండ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఒక రూమ్లోకి వెళ్తే ఏమనుకుంటున్నారు. సో అది మాత్రం బాగా చూపించారు. సొంత ఫ్యామిలీ, సొంత తల్లే తప్పుపడుతుంది అమ్మాయిని. ఒక అబ్బాయితో తిరిగితే, ఒక అబ్బాయి బైక్ ఎక్కితే అసలు అబ్బాయి ఫ్రెండా, బెస్ట్ ఫ్రెండా, లేకుంటే ఇంకేమైనా కావచ్చు, లేకుంటే కాలేజ్లో అయినా సరే అండ్ మన చుట్టుపక్కల ఉన్నా సరే అన్నయ్య అని కూడా పిలుస్తారు చాలామంది. సో అలాంటి రిలేషన్షిప్ని కూడా తప్పుగానే చూస్తుంది సొసైటీ అని క్లారిటీగా మైండ్ కడిగేలా చేశారు. మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాలో. సో ఓవరాల్గా సినిమా బాగుంది, కానీ లాస్ట్ 10 మినిట్స్ మాత్రం నాకు నచ్చలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.